ఆంధ్ర బాబు జిమ్మిక్కు రేవంత్ కుమ్మక్కట కేసీఆర్ పై కక్షతో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇదే అదనుగా బాబు రంగప్రవేశం ఆయన చేతిలో పావుగమన్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అంటూ చూస్తాం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాలి, ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టాలి, బాగుంటది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇదే. ఇందులో మనం కాదనడానికి లేదు, నమస్తే తెలంగాణ రాసిన కాదనడానికి బాబు ఇట్లా పెట్టి ఆడిస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండి కేసీఆర్ ఇక్కడ ఉండే, అట్లా ఉండే పరిస్థితి. సో అప్పుడేమో అట్లా జరిగింది, ఇప్పుడేమో ఇట్లా జరిగింది. అంటే అందరూ వీళ్ళందరూ ఏంటంటే ఆనాడేమో జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర బానిసగిరి చేసింది కేసీఆర్, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర బానిసగిరి చేస్తున్నది రేవంత్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, పాలమూరుపై కుట్ర కత్తులు దూసిందిలా 2023 డిసెంబర్ 8న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతోనో లేక కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేలా కుతంత్రంతోనో అధికారంలోకి వచ్చిన నెలలోపే 2024 జనవరి 1న 5,600 కోట్లతో పాలమూరు ఉమ్మారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు తరలించే కాలువల నిర్మాణ టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. సరే, ప్రభుత్వం రద్దు చేసింది పక్కన పెట్టండి, దానిలో మార్పులు చేర్పులు చేసినా చూద్దాం ఒకసారి. టెండర్లు రద్దు చేసిన 3 నెలల్లోనే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లో పేర్కొన్నట్టు 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ఆదాయ వివరాలను పంపాలని 2024 మార్చిలో తెలంగాణకు సిడబ్ల్యూసీ లేఖ రాసింది. ఈ క్రమంలో 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. కుట్ర 2 తెలంగాణ నీళ్ళను కొల్లగొట్టేందుకు ఇదే ఆధారంగా భావించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన మూడు రోజులకే చంద్రబాబు ప్రభుత్వంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్ చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రేవంత్ సర్కార్ నియమించింది. 2024 జూన్ 1న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు హైదరాబాద్లో 2024 జూన్ 6న భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. ఆ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లి మరి 2024 సెప్టెంబర్ 12న ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కలిశారు. కుట్ర 4 అడిగిన నెల తర్వాత అంటే 2024 మార్చిలో సిడబ్ల్యూసీ అడిగిన మైనర్ ఇరిగేషన్ ఆదాయ వివరాలను 2024 ఏప్రిల్లో రేవంత్ సర్కార్ పంపింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన వివరాలు సరిగ్గా లేవన్న కారణంతో 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను వెనక్కి పంపింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఎంత దారుణంగా అంటే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లోని మైనర్ ఇరిగేషన్ ఆదా కింద పొందుపరిచిన 45 టీఎంసీలతో మాత్రమే అనుమతులు ఇవ్వాలని 2025 డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గుట్టు రట్టయింది, జుట్టు కేసీఆర్కి అందింది, కుట్ర బయటపడింది అంటూ చూస్తారు. ఎక్కడన్నా ఇందులో ఈ కుట్ర 1, కుట్ర 2, కుట్ర 3, కుట్ర 4, కుట్ర 5, కుట్ర 6 అని అంటున్నారు కదా, ఎక్కడన్నా ఏపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయా రిపోర్ట్లు? వీళ్ళే రాసిన దానిలో కదా. ఇవన్నీ ఏంటంటే అంబకు ముచ్చట్లు, ఒకరి మీద బురదలేటి ప్రయత్నం జరుగుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కదా చేసింది 599 టీఎంసీలు తీసుకోవాల్సి ఉండగా 299 టీఎంసీలకే సంతకాలు పెట్టినటువంటి దుర్మార్గుడు ఎవడే? కేసీఆర్ కాదా? మరి దాన్ని ఎందుకు బయట పెడతలేవు? అసలు పాలమూరు రంగారెడ్డికి 17 మోటార్లు ఉంటే ఒక మోటారే కంప్లీట్ చేసి ఆన్ చేసి అయిపోయింది. పాలమూరు సస్యశ్యామలు అయిపోయింది. రంగారెడ్డి సస్యశ్యామలు చెప్పేసి పొంగనాలు కొట్టింది ఎవడా? పొంగనాలు కొట్టే దుర్మార్గుడు ఎవడు? కేసీఆర్ కాదా? మీరు చేసిందని ఆయన కంటిన్యూ చేస్తాడు. ఆయనకైనా బుద్ధి ఉందంటే ఆయన కూడా బుద్ధి లేదు. ఇద్దరే బిల్లారంగాలు, ఇద్దరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బిల్లారంగలు. ఇద్దరు ఒకతాను బిడ్డలే, ఒకే కంచంలో ఒకే మంచంలో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ కూడా ఆంధ్ర యొక్క పాలక వర్గాలకు బాంచనగిరి చేసేటువంటి బానిస వీళ్ళంతా కూడా. ఎస్, ఇది బరాబర్ మేము చెప్తా ఉన్నాం. గిట్లనా? గింత దుర్మార్గంగానా? ఇది పరిస్థితి.